ఒక నూతనమైన ప్రత్యక్షత, ఒక నూతనమైన కృప ఈ దినం దేవుడు మనందరి జీవితాల్లో ఆయన విడుదల చేస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటా ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది ఆయన సన్నిధిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు, ఆయన సన్నిధిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు? ఒకసారి బిగ్గరగా ఆయనకు మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం, మనందరికీ తెలిసిన భాగం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు అందరం కలిపి చదువుదామా? ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన చాలు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. And Jesus said to them, "Let us cross over to the other side." ఈ భాగంలో యేసుప్రభువాన్ని మరియు శిష్యుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక చోట వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, మర్మాల్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక సమయం వచ్చేసరికి యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, లెట్ us క్రాస్ ఓవర్ టు ది అదర్ సైడ్. మనం అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, అంటే వాళ్ళు ఒక వైపు ఉన్నారు, ఇంకొక వైపుకి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. దే ఆర్ క్రాసింగ్ ఓవర్ టు ది అదర్ సైడ్. హల్లెలూయా. ఆ ఒక్క మాట ఈ సాయంత్రం నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ఏమన్నాడు వాళ్ళతో? అద్దరికి పోదుమని. లెట్ us క్రాస్ ఓవర్ టు ది అదర్ సైడ్. అదనాతో చెప్తారా? లెట్ us క్రాస్ ఓవర్ టు ది అదర్ సైడ్. సో యేసుప్రభు వారు శిష్యులకి ఆయన చెప్తా ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాము, ఈ ప్రాంతంలో ఉన్నాము, సువార్త ప్రకటిస్తున్నాం, మర్మాలు బోధిస్తూ ఉన్నాం, కార్యాలు చేస్తూ ఉన్నాం. కానీ నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇంకా మీ జీవితంలో మీ విశ్వాసంను పురికొల్పటానికి, మిమ్మల్ని ఆత్మీయంగా ఒక ఉన్నతమైన పెడెస్టల్, ఒక ఉన్నతమైన మెట్టు మీద మిమ్మల్ని నిలపటానికి నేను ఒకటి చేయబోతున్నాను. అది మీరు చూడటానికి మీరేం చేయాలంటే, మీరు నాతో పాటు అద్దరికి రావాలని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. సో విశ్వాస జీవితంలో దేవుడు మనందరినీ కూడా అద్దరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో, ఎక్కడైతే నీ ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించావో, అక్కడి నుండి దాటి కొన్ని అడుగులు ముందుకు వేసి ఇంకొక వైపుకి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. సో యేసుప్రభువు వారు ఎప్పుడైతే శిష్యుల్ని అద్దరికి రమ్మని చెప్తా ఉన్నాడో, అద్దరిలో లేకపోతే అటు సైడు లేకపోతే అటు వైపు ఏం జరగబోతా ఉందంటే, గెరాసీనీల దేశంలోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. ఆ గెరాసీనీల దేశంలో ఒక సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఓకే, జాన్ సీనా కాదు, మామూలు సీనానే. ఓకే, ఇంగ్లీష్లో లీజియన్ అని ఉంటుంది. సో ఆ దయ్యములు పట్టిన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ ప్రాంతాన్ని అంతటినీ ఆత్మీయంగా కంట్రోల్ తీసుకొని, ఆత్మీయంగా ఏలుబడి చేస్తా ఆ ప్రాంతాన్ని అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు దాకా కొన్ని కార్యాలు మనం చూసాం, ఇప్పుడు దాకా కొన్ని అద్భుతాలు మనం చూసాం, ఇప్పుడు దాకా కొన్ని రాజ్యపు మర్మాలు మీరు విన్నారు. కానీ మనం అద్దరికి వెళ్ళబోతూ ఉన్నాం, అంటే అటు వైపుకి లేకపోతే అటు సైడ్కి మనం వెళ్ళబోతూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత యూర్ గోయింగ్ టు సీ అన్ ఎక్స్పాండెడ్ వర్షన్ ఆఫ్ మీ. ఇంకా నా శక్తి యొక్క మహత్యము, నా బలం యొక్క గొప్పతనం మీరు చూడబోతున్నారని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు అద్దరికి వెళ్ళారో, యేసుప్రభువు వారు ఏం చేశారు? ఆ దయ్యములు పట్టిన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు.
ఎప్పుడైతే ఆయన మాట్లాడాడు అతనితో అతను విడుదల పొంది ఏం చేశాడు, స్వస్థ చిత్తుడై మంచి వస్త్రాలు ధరించి కూర్చున్నాడంట. హల్లెలూయా. అంటే యేసుప్రభు వారు శిష్యులకి చూపిస్తా ఉన్నాడు, అద్దరికి వెళ్ళిన తర్వాత ఒక పట్టణాన్ని, ఒక ప్రాంతాన్ని ఎలాగ కంట్రోల్ తీసుకోవాలో చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో దేవుడు మనందరినీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఆయన అద్దరికి పిలుస్తూ ఉన్నాడు. ఈస్ కాలింగ్ యూ టు ది అదర్ సైడ్. ఇంగ్లీష్లో ఏముంది? లెట్ us క్రాస్ ఓవర్. క్రాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే దాటి వెళ్దామని. నీ పక్కన ఉన్న వ్యక్తితో చెప్పు, దాటి వెళ్ళబోతా ఉన్నాం మనం. అంటే దేవుడు మనం సిద్ధపరిచిన దానిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్వాస్థ్యంలోకి, ఉన్నతమైన స్థితిలోకి మనం ఏం చేయబోతా ఉన్నాం? దాటి వెళ్ళబోతా ఉన్నాం. హల్లెలూయా. లెట్ us క్రాస్ ఓవర్ టు ది అదర్ సైడ్. హల్లెలూయా. నాతో చెప్తారా? లెట్ us క్రాస్ ఓవర్ టు ది అదర్ సైడ్. ఆత్మీయంగా ఒక చోట ప్రారంభించాం మనం. ప్రతి లెవెల్లో మనం రీచ్ అవడానికి, ప్రతి స్థాయికి మనం ఎదగటానికి ఒక క్రాస్ ఓవర్ ఉంటుంది. దాటి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే, ఆర్థిక విషయాల గురించి మాట్లాడదామంటే 100 నుండి 1000లోకి వెళ్ళటానికి ఒక క్రాస్ ఓవర్ ఉంటుంది. 1000 నుండి లక్షల్లోకి వెళ్ళటానికి ఒక క్రాస్ ఓవర్ ఉంటుంది. లక్షల నుండి కోట్ల రూపాయల్లోకి వెళ్ళటానికి ఒక క్రాస్ ఓవర్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ క్రాస్ ఓవర్. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో మనం దేవుని మీద ఆధారపడి ఎదుగుతూ ఉంటామో, పరిశుద్ధాత్మ ఒక టైం వచ్చేసరికి మనతో అంటాడు, దా అద్దరికి వెళ్దాం రా, నేను నీకు చూపిస్తాను రా. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో దానికి ఒక 1000 రెట్లు పెరిగితే నువ్వు ఎలా ఉంటావో నేను నీకు చూపిస్తాను రా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ప్రారంభించావో దాని యొక్క అంతం ఏంటో, దాని యొక్క అంతిమ గమ్యం ఏంటో నేను నీకు చూపిస్తాను రా అంటాడు. హల్లెలూయా. ఎంతమంది మీ ఎక్స్పాండెడ్ వర్షన్ని మీరు చూడాలనుకుంటున్నారు? దేవుడు మీ లోపల ఎంతవరకు అయితే సామర్థ్యాన్ని పెట్టాడో ఆ సామర్థ్యం నుండి వచ్చే ఫలాన్ని ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఈ రాత్రి మనం అద్దరికి వెళ్ళబోతా ఉన్నాం. టునైట్ ఈస్ ద నైట్ ఆఫ్ క్రాస్ ఓవర్. హల్లెలూయా. కొంతమంది గమ్యము, కొంతమంది యొక్క దేవుడు నిర్దేశించిన స్థితిలో వాళ్ళ అద్దరికి చేరుకోబోతా ఉన్నారు ఈ రాత్రి. హల్లెలూయా. వాక్యంలో ఏమన్నాడు తెలుసా? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. బెటర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ దాన్ ఇట్స్ బిగినింగ్. అంటే ఒక కార్యము ప్రారంభించిన తర్వాత అంట దాని ఆరంభం కంటే ఏం మేలంట? దాని అంతం మేలు. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, మన దేవుడు ఆయన కార్యాలని ఆరంభించేవాడు మాత్రమే కాదు, నీ జీవితంలో పనుల్ని ఆయన ఆరంభించేవాడు మాత్రమే కాదు, కానీ వాటిని ఆయన ముగించేవాడు కూడా. హల్లెలూయా. గాడ్ హూ డస్ ద బిగినింగ్ అండ్ గాడ్ హూ డస్ ది ఎండింగ్, గాడ్ హూ ఫినిషెస్ థింగ్స్. హల్లెలూయా. ప్రారంభించే దేవుడు ఆయన, ముగించే దేవుడు ఆయన. ఆయన ఆల్ఫా అయి ఉన్నాడు, ఆయన ఒమేగా అయి ఉన్నాడు, ఆయన ఆది అయి ఉన్నాడు, ఆయన అంతం అయి ఉన్నాడు. అంటే మన జీవితం యొక్క అంతము కూడా ఆయన ఎరిగినవాడు. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తితో చెప్తా, నీ దేవుడు ఆల్ఫా అయి ఉన్నాడు, ఆయన ఒమేగా అయి ఉన్నాడు. నీ జీవితంలో కార్యాలని ప్రారంభించేవాడు ఆయన. ప్రారంభించి వదిలేయట్లేదు ఆయన నిన్ను, కానీ కార్యాలని ఆయన ముగించేవాడు అయినాడు. గాడ్ హూ ఫినిషెస్ ఆల్ థింగ్స్. అదే నాది చెప్తారా? గాడ్ హూ ఫినిషెస్ ఆల్ థింగ్స్ అంటే సమస్తమును కూడా ముగించువాడు ఆయన. ఆయన కార్యాలు ముగించిన తర్వాత గొప్ప విషయం ఏంటంటే అవి అక్కడితో ముగింపు అయిపోదు. అవునా? నీ జీవితంలో దేవుడు ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్పాడు, అది ముగించబడిన తర్వాత అక్కడితో అయిపోదు. అంటే ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత నువ్వేం చేస్తా ఉన్నావు? ఇంకొక మెట్టు ఎక్కుతా ఉన్నావు, ఇంకొక స్థానంలోకి వస్తా ఉన్నావు. కొన్ని పోరాటాలు దాటిన తర్వాత, కొన్ని రోగాలు దాటిన తర్వాత, కొన్ని ఆర్థిక సమస్యలు దాటిన తర్వాత నువ్వేం చేస్తావు? ఆత్మీయంగా ఇంకొక మెట్టు పైకి ఎక్కుతా ఉన్నావు. ఎక్కిన తర్వాత దేవుడు ఇక్కడతో ముగిద్దాం అన్నాడు ఆయన. ఇక్కడ నుండి ఆయన ఏమంటాడంటే, ఇక్కడ నుండి దీనిపైన ఇంకొక స్థానంలో మహిమ ఉంది. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఒక మహిమను చూసావు,
నువ్వు కొన్ని శోధనలు దాటొచ్చిన తర్వాత, విశ్వాస జీవితంలో నిలబడిన తర్వాత ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడితో మనం ముగించట్లేదు, ఇక్కడితో మన ప్రయాణాన్ని మనం ముగించట్లేదు. దెర్ ఈస్ ద లెవెల్ ఆఫ్ గ్లోరీ బియాండ్ దిస్. హల్లెలూయా. యు నీడ్ టు గో అబౌవ్ అండ్ బియాండ్ దిస్. దీని పైగా, దీన్ని దాటి వెళ్ళేటువంటి ఒక అనుభవం ఇంకోటి ఉంది అంటాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో మీరు ఒక పాయింట్కి వచ్చారు, అన్నీ ఆగిపోయి, అన్నీ స్టక్అప్ అయిపోయి, ఏమి కదలకుండా ఉన్నటువంటి ఒక పాయింట్లో ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, యు నీడ్ టు గో బియాండ్ దిస్. దీన్ని దాటి నువ్వు వెళ్ళబోతా ఉన్నా, దీన్ని దాటి నా కార్యం చేయబోతా ఉన్నాను, దీన్ని దాటి నా శక్తి యొక్క మహత్యాన్ని నీ లైఫ్లో నేను రుజువు చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. యేసయ్య మనందరినీ ఆయన రాజ్యంలో పిలుచుకున్నప్పుడు విశ్వాస సంబంధమైన యాత్రలోకి ఆయన మనల్ని పిలిచాడు. ఇట్స్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్. ఎప్పుడైతే నీ విశ్వాసం అనేది సన్నగిల్లుతుందో నువ్వు ముందుకు అడుగులు వేయలేవు. చాలామంది విశ్వాసం అంటే జస్ట్ నేను నమ్మాను అనుకుంటారు. నీ విశ్వాసం నమ్మకంతో ఆగిపోవట్లేదు, అది కార్యాచరణలోకి వస్తూ ఉంది, అది కార్యరూపం దాలుస్తూ ఉంది. యాకోబు ఏమంటున్నాడు, ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైందంట. అంటే నమ్మేటువంటి స్థితిలో మనం ఆగిపోవట్లేదు, కానీ మేనిఫెస్టేషన్ చూసి ఆ స్థితిలోకి మనం వస్తూ ఉన్నాం. నమ్మేటువంటి స్థితిలో నుండి అది కార్యరూపం దాల్చి కార్యాన్ని అనుభవించే స్థితిలోకి మనం వస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, లెట్ us క్రాస్ ఓవర్ టు ది అదర్ సైడ్. ఈ రాత్రి నేను ఎవరితో మాట్లాడితే నాకు తెలియదు, కానీ బట్ కొంతమంది ఆశ కలిగిన హృదయాలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, లెట్ us క్రాస్ ఓవర్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇంకొక లెవెల్కి వెళ్దాంపా, ఇంకొక లెవెల్లో ఆర్థిక వనరులు ఎలా ఉంటాయో చూపిస్తాపా, ఇంకో లెవెల్లో రోగాలు జయించిన అనుభవం ఎలా ఉంటుందో చూపిస్తానుపా, ఇంకొక లెవెల్లో నా శక్తి యొక్క మహత్యము ఎలా ఉంటుందో నీకు చూపిస్తానుపా. నువ్వు ఇక్కడే ఉండి చూస్తున్నావు అబ్రహాము, నువ్వు ఇక్కడే ఉండి చూస్తున్నావు. 99 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా కుమారుడు లేడు. దేశములకు తండ్రిగా నేను పిలిచాను, అబ్రహాము నీకు ఒక క్రాస్ ఓవర్ కావాలి. అబ్రహాము నువ్వు ఒక స్థితిలో నుండి ఇంకో స్థితిలోకి దాటి వెళ్ళే అనుభవం నీకు కావాలి. దెర్ ఈస్ ఎ క్రాస్ ఓవర్ ఫర్ యూ అబ్రహాం. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, నువ్వు నమ్మావు, నువ్వు విశ్వాసం ఉంచావు, కానీ వేర్ ఈస్ ద బేబీ? సంతానం కనబట్ల. సంతానం కనబడిపోతే నా వాగ్దానం నెరవేర్పు ఎలా జరిగినట్టు? 18వ అధ్యాయంలో అబ్రహాము ఒక చోట కూర్చొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు 3 వ్యక్తులను అబ్రహాం పంపించాడు. అబ్రహాం దగ్గర పంపించినప్పుడు అబ్రహాం వాళ్ళని రిసీవ్ చేసుకున్న తర్వాత, వాళ్ళకి భోజనం అవన్నీ పెట్టిన తర్వాత, వాళ్ళని చక్కగా చూసుకొని పంపించింది ముందు అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? మరుసటి సంవత్సరం ఈ సమయానికి, హల్లెలూయా, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. కేజీలో ఉంటుంది, బై దిస్ టైమ్, ఇన్ ద టైమ్ ఆఫ్ లైఫ్. జీవితము అనేటువంటి ఒక అనుభవంలో సంథింగ్ నేను నీకు తెరవబోతాను అబ్రహాం. దెర్ ఈస్ అ క్రాస్ ఓవర్ హ్యాపెనింగ్. హల్లెలూయా. దేవుడు మన లైఫ్ని డిజైన్ చేసినప్పుడు ఒక తిన్నని మార్గాన్ని మాత్రమే ఆయన డిజైన్ చేయాల. అఫ్ కోర్స్ యెషయా గ్రంథంలో వాక్యం చెప్తుంది, ఇదే త్రోవ, వెనక నుండి ఒక శబ్దం నీకు వినపడుతుంది, ఏంటంట? ఇదే త్రోవ, దీనిలో నడువుడి. అంటే దేవుని మార్గంలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవటం మాత్రమే కాదు, కానీ దేవుడు కొన్ని అనుభవాల్ని మన లైఫ్లో ఆయన డిజైన్ చేసి పెట్టాడు. ఆ అనుభవంలో గుండా మనం వెళ్ళిన తర్వాత, ఆ సంధింపు మనకి జరిగిన తర్వాత, అక్కడ ఒక ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ జరుగుతుంది, అక్కడ ఒక ఎలివేషన్ జరుగుతుంది, అక్కడ ఒక హెచ్చింపు జరుగుతుంది. ఒక బానిస కుర్రవాడు రాజుగా చేయబడే అనుభవం ఉంటుంది, ఒక గొర్రెల కాపరి రాజుగా అయ్యే అనుభవం ఉంది. హల్లెలూయా. సాధారణమైన 3 హెబ్రీ యువకులు అగ్నిని దాటి వచ్చి ఆ రాజ్యంలో దేవుని సాక్ష్యంగా నిలబడే ఒక అనుభవం ఉంది. Hallelujah. And there are kairos moments. ఇంకో మాటలు చెప్పాలంటే, there are explosive moments of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క విస్ఫోటనమైన శక్తితో కూడిన అనుభవాలు కొన్ని దేవుడు మన జీవితంలో పెట్టాడు. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు. He's talking to a single person. ఒక్క వ్యక్తితో. హల్లెలూయా. వాక్యం ఇంకో చోట దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ తండ్రి అయిన అబ్రాహాముని చూడుడి.
ఒంటి వానిగా నేను అతన్ని పిలిచాను, పెక్కుమంది అయ్యేటట్టు నేను చేశాను. ఒక్కడిగా దేవుడు అబ్రాహామును పిలిచాడంట. హల్లెలూయా. అనేక మంది అయ్యేటట్టు చేశాడంట. అంటే దేవుడు డిజైన్ చేసిన ఆ అనుభవాల్లో కొన్ని కార్యాలు జరగబోతా ఉన్నాయి నీ లైఫ్లో. అప్పటి వరకు సింగిల్గా ఉన్నా నువ్వు, నీకు పెళ్ళి అవటం మాత్రమే కాదు, నీ ఆశీర్వాదము, నీ అభిషేకము, ఆయన చూపించే కృప భయంకరంగా విస్తరించబడి ఈ భూమి మీద ఆయన నామాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా మహింపరిచి ఆయన నామాన్ని విషయమై నువ్వు సాక్ష్యం చెప్పేటువంటి స్థితిలో నిలబడేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక అనుభవం ఉంది. దెర్ ఈస్ ఎ క్రాస్ ఓవర్ డిజైన్ ఫర్ యూ. హల్లెలూయా. ఈవెన్ ఆర్థికంగా కూడా దేవుడు కొన్ని క్రాస్ ఓవర్స్ని ఆయన డిజైన్ చేశాడు. పక్కన వ్యక్తి చెప్పు, ఎప్పుడు 1000 రూపాయలు మాత్రమే పట్టుకో. ఒక క్రాస్ ఓవర్ జరిగినప్పుడు నువ్వు లక్షల్లోకి వెళ్తావు. ఈ రోజుల్లో లక్షలతో పని అవట్లా. దేవుడు ఏం జరిగించాలి? ఒక క్రాస్ ఓవర్ జరిగించాలి, ఒక అద్దరికి ఆయన మనల్ని నడిపించాలి. ఒక పాయింట్ నుండి నీ లైఫ్లో ఇంకొక పాయింట్లోకి వెళ్ళాలంటే 3 విషయాలు కావాలి నీకు. ఒకటి ఏంటంటే విశ్వాసం వృద్ధి పొందాలి. హల్లెలూయా. రెండవది ఏంటంటే నువ్వు అభిషేకంలో వృద్ధి చెందాలి. మూడోది ఏంటంటే దేవుని జ్ఞానంలో వృద్ధి చెందాలి. ఏం చెప్పాను? 3 విషయాలు. ఒకటి, విశ్వాసంలో నువ్వు వృద్ధి చెందాలి. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినటం వల్ల, వాక్యం ధ్యానించడం వల్ల, వాక్యం మాట్లాడటం వల్ల, వాక్యాన్ని ప్రవచించడం వల్ల, వాక్యాన్ని కలిగి ఉండటం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం అనేది యాక్టివేట్ చేయబడుతుందో ఆటోమేటిక్గా మిగిలిన 2 యాక్టివేట్ అవుతాయి. ఆటోమేటిక్ అనాయింటింగ్ యాక్టివేట్ అవుతుంది, ఆటోమేటిక్గా దేవుని జ్ఞానం అనేది యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. వీళ్ళు ఉదాహరణకి దేవుడు ఇజ్రాయిల్ని పిలిచాడు. దేవుడు అబ్రాహాముతో ముందే చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత మీ సంతానము, నీ నుండి వచ్చే సంతానము ఐగుప్తులో నుండి బయటకు వచ్చి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు. సో ఇప్పుడు ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, కానీ వాళ్ళ మీద దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం వారి వాగ్దానం. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలీలకి ఏం జరగాలంటే అద్దరికి వెళ్ళేటువంటి ఒక అనుభవం జరగాలి. ఐగుప్తులో నుండి, అరణ్యంలో నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? కనాన్లోకి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అంతే. బానిసత్వంలో నుండి అపవాది యొక్క కట్లన్నీ నువ్వు తెంచుకున్న తర్వాత, నువ్వు అన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత, ఆయన కార్యాలు చూసిన తర్వాత కొన్నిసార్లు అరణ్యంలోకి వెళ్తావు. హల్లెలూయా. అరణ్యంలో నువ్వు మల్టిప్లై అవటం మొదలు పెడతావు. హల్లెలూయా. అరణ్యంలో ఎలాగా ఒక పక్షిరాజు యొక్క జీవితంలో అరణ్య అనుభవం కలిగినప్పుడు ఎలాగా తన రెక్కల్ని అది పీకేసుకొని నూతన బలం పొందుతుందో, ఇన్ ద విల్డర్నెస్ యు స్టార్ట్ టు ఇంక్రీజ్. సాధారణంగా అరణ్యంలో మనిషి కృంగిపోతాడు, మనిషి బలహీనమైపోతాడు. కానీ దేవుని ఆత్మ మనల్ని అలా ఉండటానికి పిలవట్లేదు. అరణ్య అనుభవంలో కూడా నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు ఇంక్రీజ్ అవుతున్నావు. దర్ ఈస్ అన్ ఇంక్రీజ్ హ్యాపెనింగ్ ఆన్ ఆల్ సైడ్స్. నీ విశ్వాసం అనేది పరీక్షించబడతా ఉన్నప్పుడు, దాని మీద నువ్వు నిలబడినప్పుడు నీ విశ్వాసము వృద్ధి చెందుతా ఉంది. ఎందుకు వృద్ధి చెందుతా ఉంది? నువ్వు అరణ్యంలో ఆగిపోవటానికి కాదు, కానీ వాగ్దాన భూమిలోకి నువ్వు అడుగు పెట్టడానికి. ఎప్పుడైతే వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెడతావో నువ్వు ఆ ప్రాంతంలో స్థిరపరచబడతావు. యూఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత ఏ శత్రువు నిన్ను కదిలించలేడు. ఒకవేళ కదిలించినా అది నీ స్థావరం. అది ఆత్మీయ ప్రపంచంలో అది నీ పేరు మీద రాయబడి ఉన్న ప్రదేశం. అది నీ టెరిటరీ, నీ యొక్క కోట గోడ, అది నీ యొక్క స్థావరం, అది నీ గోషేన. అది హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ఇంకొక మాట చూద్దాం. 37వ వచనం అదే భాగంలో, అప్పుడు పెద్ద తుఫాన్ రేగి. అందరు చదువుతారా? 37వ వచనం మరొకసారి చదువుతారా? 37, 38. అండ్ ఎ గ్రేట్ విండ్ స్టోమ్ అరోస్ and the waves beat into the boat so that it was already filling. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. పిలిచింది యేసు ప్రభువే, అవునా? నిన్ను పిలిచింది కూడా యేసయ్యే.
ఆయన పిలిస్తేనే నువ్వు ఆయన రాజ్యంలోకి వచ్చావు. కానీ అద్దరికి వెళ్ళే ముందు వాళ్ళు దోణి ఎక్కి వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంట? గాలి తుఫాన్. ఇంగ్లీష్ ఏముంటుందంటే విండ్ స్టార్మ్ అని ఉంటుంది. గాలి తుఫాన్ అంట ఆ పడవని కొడుతుందంట. కొడదంటే వాక్యంలో ఏముంది తెలుసా? నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి అంట. నీళ్లు లోపలికి రానంతసేపు వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. ఓకే ఊగుతుంది, పడవ ఊగుతుంది. ఎంతమంది సముద్రంలో ఎప్పుడైనా పడవెక్కి వెళ్ళారు? ఎక్కారా? ఒకసారి ఎక్కాలి. ఒకసారి ఎక్కితేనే ఈ వాక్యం అర్థమైంది. మేము ఒకసారి ఎక్కాం చాలా సంవత్సరాల క్రితం. మరా పడవ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, అలలు వస్తున్నాయి, ఇది ఇట్లా వెళ్తుంది, ఇట్లా దిగుతుంది. అవునా? మేబీ శిష్యులకి అంతకంటే భయంకరమైన అనుభవం జరిగి ఉంటుంది. ఎందుకంటే తుఫాను వచ్చింది ఆ రోజు, గాలి కొడుతుంది. నీ బోట్లోకి ఎప్పుడైతే నీళ్ళు వస్తాయో అప్పుడు ప్రమాదం ఉంది అక్కడ. కొన్నిసార్లు నీ జీవితంలో బయట ఎన్ని తుఫాన్లు నేను కొడుతున్న ప్రాబ్లం లేదు, బయట ఎన్ని గాలులు వీస్తున్న ప్రాబ్లం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గాడ్, దేవుని వాక్యంలో ఆయన సన్నిధిలో నువ్వు స్థాపించబడి ఉంటే బయటున్న నీళ్ళు లోపలికి రా. హల్లెలూయా. నీళ్ళు లోపలికి రానంత మాత్రాన నువ్వు తుఫాని జయించినట్టు కాదు, నువ్వు సర్వైవ్ అవుతున్నావు. అపవాది ఏం చేస్తాడు? నీళ్ళు లోపలికి వచ్చేటట్టు చేసి నీ భయాన్ని ఇంకా రెట్టింపు చేస్తాడు. నువ్వు అద్దరికి వెళ్ళాలనుకుంటున్నావా? నీకు ఒకటి కావాలి, విశ్వాసం కావాలి. విశ్వాసంతో ఉన్న యేసయ్య ఏం చేస్తున్నాడు? దోణి అమరమున ఒక పిల్లో వేసుకొని, ఒక దిండేసుకొని ఆయన హ్యాపీగా పడుకున్నాడంట. శిష్యులు వచ్చి అంటున్నారు, బోధకుడా నీకు చింత లేదా? నువ్వు పట్టించుకోవా? మేమందరం పోతున్నాం పైకి. అవునా? కొన్నిసార్లు అనారోగ్యం వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఏంటి ప్రభా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. దేవుడు ఏమంటాడు? నేను నీతో పాటే ఉన్నానుగా, నేను నీ బోట్లోనే ఉన్నానుగా. హల్లెలూయా. భగవాన్ తుమ్హారే పాసే. హల్లెలూయా. దేవుడు నీతోనే ఉన్నాడు, నీ పక్షంగానే ఉన్నాడు. కానీ నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు? గాలిని చూసి భయపడు. అది అనంగానే అరే ఈ గుండె ఫాస్ట్ కట్టుకోవటం మొదలు పెడుతుంది. ఆయన ప్రశాంతంగా లేచి వచ్చి ఆయన ఏం చేశాడంట? గాలితో, తుఫాన్తో ఆయన మాట్లాడాడంట. నువ్వు భయపడితే నువ్వు మాట్లాడలేవు. పక్కన వ్యక్తి చెప్పు, నువ్వు భయపడితే నువ్వు మాట్లాడలేవు. నువ్వు మాట్లాడకపోతే నువ్వు జయించలేవు. నువ్వు జయించకపోతే నువ్వు అద్దరికి రాలేవు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మీ అందరికీ తెలిసిన ఈ వచనం 2 తిమోతి 1:7 ఏముందో తెలుసా? 2 తిమోతి 1:7 గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us ఎ స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయపడేటువంటి ఆత్మని ఆయనకి ఇవ్వలేదు. తెలుగులో ఏముంది? పిరికితనం కలిగిన. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తి చెప్తాడు, పిరికితనం కలిగిన ఆత్మని ఆయనకి ఇవ్వలేదు. ఈరోజు లైఫ్లో లోయెస్ట్ పాయింట్లో ఉన్నావా? మేబీ ఇంకా రేపు చచ్చిపోదాం అనుకుంటున్నావా? మేబీ అప్పులు తీరం అనుకుంటున్నావా? లేకపోతే మేబీ ఈ పరిస్థితి మారదనుకుంటున్నావా? నీకు గుడ్ న్యూస్ ఏంటంటే పిరికితనం కలిగిన ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు. హల్లెలూయా. ఈ జనరేషన్లో చాలామంది ఏమైనా వస్తున్నారు, నాకేం జరగట్లా, అంతా అనుకున్నట్టు జరగలేదు, నేను చచ్చిపోతాను, లవ్ ఫెయిల్ అయింది, దూకేస్తాను. హలో, ఆయన బిడ్డగా పిరికితనం కలిగిన ఆత్మ నీకు ఇవ్వబడదు. మేబీ టెంపరీగా కొంత సమయం నీకు భయం వస్తుందేమో, ఆందోళన వస్తుందేమో. కానీ ఎప్పుడైతే యేసయ్యలాగా లేచి నిలబడి ఆ గాలితో, ఆ తుఫానుతో నువ్వు మాట్లాడటం మొదలు పెడతావు, నువ్వు కూడా చెప్తావు, పీస్ బీ స్టిల్, నిమ్మలమగును గాక. కొన్నిసార్లు ఆ వ్యాధి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఆ అప్పు ఎక్కువగా మాట్లాడుతుంది. నువ్వు లేచి ఏం చేయాలి తెలుసా? పీస్ బీ స్టిల్, నిమ్మలమగు. అచ్చమని తెలుగు భాషలో చెప్పమంటారా?
నువ్వు నోరు మూసుకో అని చెప్పాలి దానికి. హల్లెలూయా. దానియేలుని సింహ బోన్లో వేశారు, సింహాలు వచ్చినాయి. దానియేలుని ముక్కలు ముక్కలుగా చేయడానికి, ఎముకలు ఎరగొట్టడానికి. కానీ దానియేలు చూసినప్పుడు సింహాలు ఏం పొందినాయి? సమాధానాన్ని పొందినాయి. హల్లెలూయా. దేవుడు నీ లైఫ్ని అట్లా డిజైన్ చేశాడు. ఈరోజు నీ చుట్టూ ఎన్ని వచ్చి నిన్ను బాధిస్తా ఉన్నా, విశ్వాసంలో నువ్వు పురుకొల్పబడి ఒకటి నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. నా ప్రతి పోరాటమా సమాధానం కలిగి ఉండు. నా ప్రతి పోరాటమా ఎక్కువ మాట్లాడమాకు నా దగ్గర. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసంలో నిలిచి ఉంటారో వాళ్ళు ఎలాంటి తుఫాన్నైనా ఆపగలరు. నువ్వు మాట్లాడాలంటే పరిస్థితి బాగున్నప్పుడు నీ లోపల ఏదో ఒక విషయం ఉండాలి. ఏముండాలి? ఆయన వాక్యాన్ని ధ్యానించిన అనుభవం ఉండాలి. హల్లెలూయా. చాలామంది ఆత్మీయ జీవితంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత, లేకపోతే 6 నెలలు అయిన తర్వాత, లేకపోతే 4-5 సంవత్సరాలు అయిన తర్వాత దేవుని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు తెలుసా? వాళ్ళకి తుఫాన్లు ఎదురైనప్పుడు వాళ్ళ లోపల ఏం కట్టబడిందో వాళ్ళకి తెలియదు. ఈరోజు నేను ఒక మాట చెప్తా, యు ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ యూ థింక్. నువ్వు ఎంతవరకు అయితే బలవంతుని అనుకుంటున్నావు దానికి అనేక రెట్లు నువ్వు బలవంతుడు. ఎందుకో తెలుసా? పిరికితనం కలిగిన ఆత్మ ఆయనకి ఇవ్వలేదు. హల్లెలూయా. అబ్బా తండ్రి అని మొరపెట్టే శ్రేష్టమైన పరిశుద్ధ ఆత్మని ఆయన ఇచ్చాడు. ఒక సమయంలో యేసుప్రభువు వారు నీళ్ళ మీద నడిచి వెళ్తూ ఉన్నాడు. భూతంలాగా, దెయ్యంలాగా వాళ్ళు కనబడతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన పేతురు దగ్గరికి వచ్చాడో పేతురికి విశ్వాసం వచ్చింది. నా యజమానుడు నడవగలిగితే, హల్లెలూయా, ఆయన స్టైలే నా స్టైల్ అనుకున్నాడు పేతురు. ఆయన మార్గమే నా మార్గం అనుకున్నాడు. ప్రభువా నువ్వేనా నన్ను పిలుస్తుంది, నువ్వేనా నీళ్ళ మీద నడుస్తుంది, అయితే నేను కూడా వస్తాను. పేతురు కొన్ని అడుగులు ముందుకేశాడు. తర్వాత ఏం జరిగింది? గాలిని చూశాడు, సముద్రాన్ని చూశాడు, భయపడ్డాడు. కానీ భయపడి మునిగిపోయే ముందు పేతురు ఒకటి చేశాడు. ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఎలా నీళ్ళ మీద నడిచాడో పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు. నీ పక్కన వ్యక్తి చెప్పు, యేసయ్యలాగా నువ్వు కూడా నీళ్ళ మీద నడుస్తావు. ఒకవేళ నువ్వు భయపడి ఆగిపోయినా మరలా లేచి నడవటం నువ్వు నేర్చుకుంటావు. ఎందుకంటే ఓడిపోయిన స్థితిలో పరిశుద్ధాత్మని నిన్ను నిలబెట్టలేడు. పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వేనా నన్ను పిలుస్తుంది? ఏంటండి, అది నది కాదు, పిల్ల కాలువ కాదు, అది నడిచి వెళ్ళటానికి గేదెల్ని ఆవులన్నీ తీసుకొని వెళ్ళడానికి పిల్ల కాలువ కాదు అది. కొంతమంది పల్లెటూరులో చిన్న చిన్న కాలువలు ఉంటే అక్కడ బట్టలు ఉతకడానికి మూటలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అది అంత పిల్ల కాలువ కాదు, సముద్రం అది. అవునా? అది ఇన్సిడెంట్ అంతా ఎక్కడ జరుగుతుంది? సముద్రం మధ్యలో జరుగుతుంది. సముద్రం ఒడ్డునుంటే ఎవరినైనా పిలిస్తే ఎవరో ఒకరు వస్తారు. అవునా? ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు. కానీ ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది? సముద్రం మధ్యలో జరుగుతుంది. ఆ పాయింట్లో యేసుప్రభువు వారు పేతురుకి ఎలాంటి విశ్వాసం నేర్పిస్తున్నాడో చూసారా? పేతురు, యేసుప్రభువు వారు ఏమంటారు? పేతురు, నువ్వు కానీ నన్ను నమ్మగలిగితే నువ్వు న్యాచురల్ లాస్ అన్నిటినీ నువ్వు బైపాస్ చేసి నాతో నడవటం నువ్వు నేర్చుకుంటావు. పేతురు, నువ్వు కానీ నన్ను నమ్మటం నేర్చుకుంటే, నాతో నడవటం నేర్చుకుంటే, ప్రకృతి సంబంధమైన నియమాలన్నిటినీ దాటి నువ్వు నా కార్యాన్ని చూస్తావు. ఈ రాత్రి కొంతమందితో నేను మాట్లాడుతున్నాను. ఆల్ ద న్యాచురల్ లాస్ విల్ బి సస్పెండెడ్ వెన్ యూ వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో కూడిన ఆత్మతో నడిచే వాళ్ళకి ఏ రోగమైన మాట వినాల్సిందే, ఏ ఆర్థిక సమస్య అయినా మాట వినాల్సిందే, ఏ పరిస్థితి అయినా వాళ్ళ ఎదుట మారాల్సిందే. ఎందుకంటే న్యాచురల్ లాస్ అన్ని సస్పెండ్ అయిపోతాయి. నీళ్ళ మీద నడవడం అంటే మామూలు విషయమా? సాధారణంగా సైన్స్ ప్రకారం ఒక వ్యక్తి నీళ్ళ మీద నడవాలంటే ఒక కాలుకి రెండో కాలుకి మధ్య 2 కిలోమీటర్ల దూరం ఉండాలంట. పేతురుకి ఆ దూరం ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అద్దరికి చేరాలంటే
నీళ్ళ మీద నువ్వు నడవటం నేర్చుకోవాలి. తుఫాన్తో మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రతిసారి ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తారని వెయిట్ చేయడం కాదు. ఓకే, కొంతమంది చేస్తారు సంఘంలో, బాగానే ఉంది. కానీ నువ్వేం చేయాలి? తుఫాన్తో మాట్లాడాలి, పరిస్థితితో మాట్లాడాలి, విశ్వాసంలో నువ్వు నిలబడి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే 4 రోజులు గట్టిగా పట్టుకుంటారు దేవుని. ఫస్ట్ టైం ఆర్థిక విడుదల ఏదైనా కలిగినప్పుడు గట్టిగా పట్టుకుంటారు. కానీ జస్ట్ 1 సంవత్సరం అవ్వగానే, 2 సంవత్సరాలు అవ్వగానే స్లోగా ఆయన చెయ్యి వదిలేయటం నేర్చుకుంటారు. ఎందుకంటే తుఫాన్లు ఎక్కువ అవుతూ ఉంటాయి జీవితంలో. తుఫాన్లు ఎన్ని వచ్చినా, దాని తీవ్రత ఎంత ఎక్కువైనా, ఈరోజు నేనేం చెప్తానంటే ఆయన నీ ధోనిలోనే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు నిన్ను దూరం నుండి. నా కుమారుడు దీన్ని ఎట్లా ఎదిరిస్తాడో చూడని దేవదూతలు చెప్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఇంకా నేను బతకడం నా వల్ల కాదు అనుకుంటున్నావు. కానీ నీ దేవుడు, నీ తండ్రి ఎట్లా చూస్తున్నాడు? నా కుమారుడు ఇది వస్తే జయించి బయటకు వస్తాడబ్బా, నా కుమారుడు ఇది వస్తే దాటి వస్తాడబ్బా. అతని విశ్వాసము ఇట్స్ లైక్ ప్యూర్ గోల్డ్, సువర్ణమైన బంగారం లాంటిది, ప్రశస్తమైన బంగారం లాంటిది. చూడు, హల్లెలూయా. దేవుడు పరలోకంలో ఉన్న ఆ దూతల సమూహం, ఆ జీవులతో అన్నిటితో చెప్తున్నాడు నీ గురించి. నా కుమారుడిని చూడు, ఇంత కష్టం వచ్చినా ఎంత సులువుగా దాటొస్తాడో. హల్లెలూయా. దేవుడు నిన్ను అలా చూస్తా ఉన్నాడు. ఎందుకంటే జయించిన వాని ఆత్మ నీ లోపల నువ్వు కలిగి ఉన్నావు. జయించిన వాని యొక్క విత్తనం నీ లోపల నువ్వు కలిగి ఉన్నావు. 1 యోహాన్ ఏం రాసినాడు తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నీవు దుష్టుని నువ్వేం చేసావు? జయించున్నావు. యువర్ ఆల్రెడీ విక్టోరియస్. ఆయన జయించి ఆ విజయం యొక్క కోడ్ని ఆయన నీ లోపల రాసి పెట్టాడు. నువ్వు దాన్ని అవలంబించటమే, దాన్ని అమల్లోకి తీసుకొని రావటమే. ఎలా ఆయన ఇచ్చిన విజయాన్ని అమల్లోకి తీసుకొస్తావు తెలుసా? తుఫాన్తో నువ్వు మాట్లాడటం నేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు? మేబీ సంథింగ్ ఏదైనా గత 6 నెలల్లో నేను చెప్పానంటే, ఏదైనా మీతో మాట్లాడినంటే, ఈ రాత్రి నేను మాట్లాడుతుంది వాటన్నిటికంటే ప్రత్యేకమైంది. హల్లెలూయా. ఒకసారి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలోకి వెళ్దాం. 5 నుండి 8 వచనాలు చూద్దాం. యోర్దానుకి ఇటువైపు ఉన్నప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. యోర్దాన్ అనేది టిప్పింగ్ పాయింట్ అనమాట. యోర్దాన్ అనేది లాస్ట్ వాళ్ళు ఎదుర్కొన్న హర్డిల్, లాస్ట్ వాళ్ళు ఎదుర్కొన్న ఆటంకం లాంటిది. యోర్దాన్ దాటితే వాళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్తారు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? అక్కడ కూర్చోబెట్టి ఇజ్రాయెల్ ప్రజలను కూర్చోబెట్టి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే హోరేబు కొండ దగ్గర మనం ఉన్నామో, అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత హోరేబ్ అనేటువంటి కొండ, హోరేబు, సీనాయి, ఈ పదాలు ఆల్టర్నేట్గా వాడుతూ ఉన్నారు బైబిల్లో. దగ్గర దగ్గర 2 ఒకటే అంటారు చాలామంది. సో ఏదైనప్పటికీ, సో ఈ హోరేబు కొండ దగ్గర అంట ఇజ్రాయేలీలు ఆగారంట. ఎక్సోడస్ 19, నిర్మాకాండం 19వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఆగి మోషే ఏం చేస్తున్నాడు? కొండ పైకి వెళ్ళి దేవునితో సమయం గడుపుతున్నాడు. ఆ తర్వాత మోషే ఏం చేశాడు? 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? మందసాన్ని ఎలా కట్టాలి, ప్రత్యక్ష గుడారాన్ని ఎట్లా కట్టాలి, వాటి యొక్క కొలతలు ఏంటి, ఇజ్రాయేలీలు ఏ నియమాలు పాటించాలి, ఇవన్నీ దేవుడు చెప్తా ఉన్నాడు. దాదాపు 1 సంవత్సరం పైగా వాళ్ళు హోరేబు కొండ చుట్టూ తిరుగుతున్నారంట. ఆ టైంలో అంట దేవుడు మాట్లాడాడంట మోషేతో, ఇజ్రాయెల్ ప్రజలతో. ఏంటని? హౌ లాంగ్ విల్ యూ స్టే నియర్ టు దిస్ మౌంటైన్? ఈ కొండ చుట్టూ ఎంతకాలం తిరుగుతారు మీరు? హల్లెలూయా. దీన్ని దాటి వెళ్ళకుండా, ఇక్కడ నుండి నేను వాగ్దానం చేసిన దాంట్లోకి వెళ్ళకుండా ఇక్కడే మీరు ఎంతకాలం తిరుగుతారు? నేను మీకు ఒకటి వాగ్దానం చేశాను. అందులో జబూసీలు, కనానీయులు, ఆయిలు, హిత్తీలు, హివీలు, అన్ని ఈలు ఉన్నారు. అవునా? అంతమంది శత్రువులు ఉన్నారు. ఆ వాగ్దాన భూమి యూఫ్రటీస్ నది వరకు నేను మీకు వాగ్దానం చేశాను. హౌ లాంగ్ విల్ యూ స్టే ఆన్ దిస్ మౌంటైన్? అంటే హోరేబు పర్వతం దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు స్మోక్లో నుండి. అంటే పెద్ద
పొగలో నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరం విన్నప్పుడు ఇజ్రాయెల్ వణుకుతూ ఉన్నారు. ఎవరైతే ఆ సీనాయి పర్వతము అడుగున పట్టుకుంటారు, ఈవెన్ జంతువులు అయినా సరే చచ్చిపోతాయని దేవుడు చెప్పాడు. అంత మహిమ అక్కడ విడుదలవుతుంది. ఇదంతా చూసి వాళ్ళు ఆగిపోయారు. ఈ కొండ దగ్గరే మనం చర్చ చేసుకొని కూర్చుందాం అనుకున్నారు మనోళ్ళు. దేవుడు ఏమన్నాడు తెలుసా? లేదు 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 లేదు, ఫస్ట్లో నేను నీకు ప్రామిస్ చేశాను కదా, హల్లెలూయా, మీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకి నేను ప్రామిస్ చేశాను, నేను వాగ్దానం చేశాను. ఏంటి? కనాను దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానికి. హల్లెలూయా. మీరు ఈ కొండ దగ్గర ఎంతకాలం ఉంటారు? ఆ చిన్న స్థితిలో నువ్వు ఎంతకాలం ఉంటావు? నీ వాగ్దాన భూమిలోకి నడవడానికి నువ్వు ఇష్టపడట్లేదా? హలో, లెట్ ఫెయిత్ అరైజ్. ఇది ఒక సవాల్గా తీసుకో. ప్రభా, ఈ సంవత్సరం అయిపోయేలోపు నేను ఒక లెవెల్లోకి వస్తాను ప్రభా, ఒక శాసించే లెవెల్లోకి వస్తాను ప్రభా. విశ్వాస జీవితంలో ఈ చిన్న స్థితిలో నేను మిగిలిపోను. అద్దరికి వెళ్ళకపోతే నువ్వు ఎక్స్పాండ్ అవ్వవు. చాలామంది అద్దరికి వెళ్ళకుండా, తుఫాన్ని దాటి వెళ్ళకుండా ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటారు. నువ్వు అందుకే అక్కడే ఉంటావు ఎప్పుడు. యు నీడ్ టు కమ్ అవుట్, యు నీడ్ టు క్రాస్ ఓవర్. దేవుడు నీ చేతిలో డబ్బును పెట్టడానికి నీకు జాబ్ అవసరంలా, బిజినెస్ అవసరంలా, నీకు విశ్వాసం అవసరం. హల్లెలూయా. ఎంతకాలం ఆ చిన్న స్థితిలో ఉంటావు? ఎంతకాలం ఎక్స్పాండ్ అవ్వకుండా ఉంటావు? ఎంతకాలం ఆ కొండ చుట్టూ వ్రతాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, అక్కడే పూలు అమ్ముకుంటూ కూర్చుంటావు? రా, హలో, వాగ్దాన భూమిలోకి రా. కొన్ని దేశాలకి సంబంధించిన శత్రువులు అక్కడ ఉన్నారు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? అరణ్యంలో మిమ్మల్ని ఆల్రెడీ నేను సిద్ధపరిచాను. ఎప్పుడైతే కనాన్లోకి మీరు అడుగు పెడతారో వాళ్ళందరినీ మీరు దడదడలాడిస్తారు. మీ పవర్ ఏంటో మీకు తెలియట్లేదు అంటున్నాడు దేవుడు. వాళ్ళు ఈరోజు దేవుడు చాలా మంది అంటాడు, నా ఆత్మ యొక్క శక్తి నీ లోపల ఏం పెట్టానో నీకు తెలియట్లా. హల్లెలూయా. నువ్వు నా చిన్న స్థితిలో నుండి నీ విశ్వాసాన్ని నువ్వు స్ట్రెచ్ చేయటం నేర్చుకోవాలి. నీ విశ్వాసాన్ని సాగదీయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే విశ్వాసం సాగదీయబడదో ఎదుగుదల ఉండదు. హలో, ఎంతమంది అంతా ఉన్నారు? ఈవెన్ నీ ఆర్థిక విషయాల్లో అయినా సరే నీ విశ్వాసం ఎప్పుడైతే సాగదీయబడదో నువ్వు ఎదగలేవు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమందితో దేవుని ఆత్మ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి? దేవుడే మాట్లాడు. ఇక్కడ కానీ మీరు ఎక్కువ కాలం ఉంటే ఇండైరెక్ట్ ఏమన్నా అంటే మీ కణాన్ని కూడా ఎవడో దొంగిలిచ్చేసేస్తాడు. హలో, కనాన్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి గోత్రానికి దేవుడు స్థలం ఇచ్చాడు. ప్రతి గోత్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు వెంచర్ వేసి పెట్టాడు. ఆయన ఇది ఫలానా వాళ్ళది, ఇది ఫలానా వాళ్ళది, ఇది ఫలానా వాళ్ళది, ఇది ఫలానా వాళ్ళది. నేను భౌతికంగా మాత్రమే మాట్లాడట్లా, ఆత్మీయమైన స్వాస్థ్యం గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు వెంచర్ వేసి చక్కగా అక్కడ దూతల్ని అక్కడ ఫిక్స్ చేసి పెట్టాడు. మన వాళ్ళు వస్తారు, వచ్చేంతవరకు మీరు కాపలా గాయండి. హల్లెలూయా. చాలా కాలం క్రితం ఒకసారి ఒక ఇంటి దగ్గర నేను ప్రార్థన చేశాను. ఆ ఇంట్లో ఆయన బాగా చేతబడి చేసి ఆయన ఒక వెంచర్ వేసి పెట్టాడు. దాని గురించి చెప్తాను. ఆయన బాగా చేతబడి చేసి చచ్చిపోయాడు. ఆయన బెడ్రూమ్లో దాదాపు ఒక 10 అడుగులు 15 అడుగులు తవ్వాడు ఆయన, లంక బిందెలు దొరుకుతాయని. ఆ ఇంటికి 4 వైపులు 4 దెయ్యాలను పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే సూపర్ పవర్ఫుల్ చేతబడి చేశా ఆయన. అవునా? ఒకళ్ళు వచ్చి అడిగారు, ఆ ఇల్లు మాకు కావాలని. సరే ప్రార్థన చేద్దాంలే వెళ్ళాను. వాళ్ళు ఎప్పుడైతే ఒకరోజు పడుకున్నారో రాత్రి కల్లో నేను కనపడ్డానంట. వాళ్ళకి కనపడి ఆ ఇల్లు వాళ్ళకి ఇస్తున్నట్టు చూశారంట. ఆ ఇల్లు వాళ్ళకి నిజంగా ఇచ్చారు. హల్లెలూయా. అంటే నీకు చెందాల్సిన వాటి దగ్గర కొన్ని ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతావో, వాక్యంలో ఏమని తెలుసా? బలత్కారులు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని రాజ్యంలోకి మనందరం ఎంటర్ అయ్యాం. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించినప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాం.
కానీ స్వతంత్రించుకోవాలి. ప్రవేశించడం వేరు, స్వతంత్రించుకోవటం వేరు. నువ్వు ప్రవేశించిన దాంట్లోకి నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు విశ్వాసంలో పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు విశ్వాస అనుభవంలో కొన్ని వాటిని దాటి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి అర్హత సాధించిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నేనేం మాట్లాడుతున్నానంటే, దేవుడు మనందరికి ఒక క్రాస్ ఓవర్ని ఆయన సిద్ధపరిచాడు. దెర్ ఇస్ ఎ క్రాస్ ఓవర్ దట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ అస్. అది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆ ప్లేస్లోకి నువ్వు వచ్చిన తర్వాత ఈ బిల్స్ ఎట్లా కట్టాలి, ఈ ఎలా చేస్తాము, ఇదిగో వాడు నాతో పోరాడుతున్నాడు, వీడు పోరాడుతున్నాడు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉండదు ఇంకా. హల్లెలూయా. ఈ రాత్రి కొంతమంది ఒక క్రాస్ ఓవర్లో దాటి వెళ్ళటం నేను చూస్తా ఉన్నాను. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన అద్భుతమైన గమ్యంలోకి నువ్వు నడిచి వెళ్ళటం నేను చూస్తా ఉన్నాను. దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్పిరిట్ టునైట్. ఈ రాత్రి దేవుని ఆత్మ నీ లోపల ఒక పెట్టుబడి పెడతా ఉన్నాడు, ఒక డిపాజిట్ నీలో పెడతాడు. లే 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 ఇక్కడున్న కొండ దగ్గర నుంచి నువ్వు లే, దా నెక్స్ట్ లెవెల్కి రా, దా తుఫాను మీద గుండా నడిచి వెళ్ళటం నేర్చుకో. ఒక కొండ ఎదురైనప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా హోరేబ్ కొండ లేకపోతే సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు ఆగిపోయారు, ఒక పర్వతం నీ జీవితంలో ఎదురైనప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఏదర్ నువ్వు దాన్ని దాటైనా వెళ్తావు, దాని పైకి ఎక్కి అటు సైడ్ దిగి వెళ్ళిపోతావు, లేదంటే మార్క్స్ వార్తలో యేసుప్రభువు వారు చెప్పినట్లుగా నువ్వు మాట్లాడి ఆ కొండను జరపగలుగుతావు. నీకేది కావాలి? దాటి వెళ్ళాలంటే ఇఫ్ యు వాంట్ టు గో అబౌవ్ నువ్వు ఒక ప్రయాణం చేయాలి. మళ్ళా మోషే 120 సంవత్సరాల వయసులో పిస్కా కొండ ఎక్కాడు, అవునా? అది దాదాపు 7,500 అడుగులు ఉంటుందంట. ఒక వ్యక్తి దాని మీద ఎక్కి వెళ్ళాలంటే దాదాపు 3 రోజులు పట్టిద్దంట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళేవాడైతే 1.5 రోజులు వెళ్తాడంట. 120 సంవత్సరాల వయసు అప్పుడు మోషే 1 రోజున్నర లేకపోతే 2-3 రోజులు పట్టే టైం తీసుకొని కొండ ఎక్కుతున్నాడు. నువ్వు కొండ ఎక్కిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా దిగి మళ్ళీ వెళ్ళిపోవాలి. కానీ యేసుప్రభువు మార్క్స్ వార్తలో ఇంకొక ఈజీ మెథడ్ ఆయన చెప్పాడు. నువ్వు దాంతో మాట్లాడగలిగితే నువ్వు దాన్ని ఏం చేయగలుగుతావు? వెళ్ళి సముద్రంలో పడమని చెప్తే అది వెళ్ళి పడుతుందంట. చాలామంది ఏం చేశారు తెలుసా, కొన్నిసార్లు కొంతసేపు మాట్లాడి అది జరగట్లేదని అక్కడ కూర్చున్నారు. నువ్వు మాట్లాడిన ప్రతిసారి ఆ కొండ కింద ఉన్న ఒక్కొక్క వేరు కట్ అయిపోతూ ఉంటుంది, నీకు తెలియదు. ఇంకొక 10 సార్లు మాట్లాడితే అది జరుగుండేదేమో. నువ్వేం చేసావు? కొంతకాలం మాట్లాడు, ప్రభా రోగం తగ్గను కాక ఐశ్వర్యం వచ్చిన కాక లెట్ ఫెయిత్ అరైజ్. హల్లెలూయా. విశ్వాసం అనేది పురికొల్పబడిన కాక దేవుడు ఒక సూపర్ న్యాచురల్ లైఫ్ మనకిచ్చాడు. హల్లెలూయా. అందరి జీవితం కాదు మంది. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, 60 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత రిటైర్డ్ అయ్యే టైంకి నేను ఎంత కూర్చుకోగలను? నీ దగ్గర విశ్వాసం ఉంటే నేను ఒకటి చెప్తాను, ఆ కంపెనీ ఆ గవర్నమెంట్ జాబ్లో వచ్చేదానికంటే నీకు విశ్వాసం ఉంటే, నువ్వు మాట్లాడి కొండల్ని జరిపేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే, హల్లెలూయా, ఒక సూపర్ న్యాచురల్ గ్రోత్ని నువ్వు చూస్తావు. ఒక సూపర్ న్యాచురల్ కార్యాన్ని నువ్వు ఆ టైం కల్లా చూస్తావు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు చాలా ముందుండి ఆయన చాలా వెనకాల లేడు. గొప్ప విషయం ఏంటో తెలుసా, కొన్నిసార్లు ఆయన నీకంటే ముందుగా వెళ్ళాడు. ఆయన ముందుగా వెళ్ళి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకని? ఆ మార్గం ఎలా ఉంటుందో తెలిసినవాడు ఆయన. దట్స్ ద వే ఆఫ్ ద స్పిరిట్, దట్స్ ద పాత్ ఆఫ్ ద జైంట్స్. నెఫీలులు నడిచే మార్గం, విశ్వాస వీరులు నడిచేటువంటి మార్గం, పరిశుద్ధులు నడిచేటువంటి మార్గం అదేంటో తెలుసా? ఆత్మ యొక్క మార్గం. యేసుప్రభువు అందులో గుండా వెళ్ళి నీకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. నువ్వు ఆ మార్గంలో విశ్వాసంతో నడుచుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. చాలామంది
ఎక్కడ ఆగిపోతారంటే కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు బాగానే ఉంటారు విశ్వాస జీవితంలో, తర్వాత కొన్ని వస్తాయి అవునా, కొన్ని వచ్చి వాళ్ళని ఢీకొన్నప్పుడు అక్కడ ఆగిపోతారు. ఎందుకని? దాన్ని దాటి వాళ్ళు చూడలేరు. శిష్యులు ఏం చేస్తున్నారు? దోణిలో గుండా వెళ్తున్నప్పుడు అద్దరిని వాళ్ళు చూడలేకపోతున్నారు. కానీ యేసుప్రభువు వారు ఏమన్నాడు? సముద్రం మధ్యలోకి వెళ్ళి అక్కడ దిగిపోదాం అనలా వాళ్ళతో స్టార్టింగ్లో. హలో, యేసుప్రభువు వారు ఏమన్నాడు వాళ్ళతో? లెట్ us క్రాస్ ఓవర్ టు ది అదర్ సైడ్. అద్దరికి వెళ్దాం అంటే వాళ్ళ అద్దరిని చూడబోతున్నారని అర్థం. నీ జీవితంలో ఈరోజు ఏం జరుగుతున్నా కానీ, ఎన్ని తుఫాన్లు ఎదుర్కొంటున్నా కానీ, నిన్ను పిలిచిన వాడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంలో ఉన్నటువంటి అద్దర్ సైడ్ని, ఆ వాగ్దానంలో ఉన్నటువంటి శ్రేష్టమైన స్థితిని, అద్దరిని నువ్వు చూడబోతా ఉన్నావు యేసునామములో. యు గోయింగ్ టు క్రాస్ ఓవర్. నీ పక్కన వ్యక్తి చెప్పు, నువ్వు క్రాస్ ఓవర్లో ఉండి వెళ్ళబోతా ఉన్నావు, నువ్వు దాటి వెళ్ళబోతా ఉన్నావు. నువ్వు సముద్రంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు తుఫాన్ నీకు ఎదురైనప్పుడు, యెషయా 43 అధ్యాయంలో యెషయా ఏం రాస్తా ఉన్నాడు? నువ్వు నదుల్లో బడి వెళ్ళినప్పుడు, నువ్వు జలముల్లో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నదుల్లో గుండా వెళ్ళినప్పుడు అవి పొర్లి నీ మీదకి పారవు. వెన్ యు పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బీ విత్ యూ. హల్లెలూయా. సబ్మెరీన్ తెలుసా మీలో ఎవరికైనా? సబ్మెరీన్ తెలుసా? తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఇప్పుడు చెప్పమాకండి ఎందుకంటే నాకు కష్టంగా ఉంటుంది. ఓకే, సబ్మెరీన్ అనేది నీళ్ళ లోపల గుండా వెళ్తూ ఉంటుంది, బయట ఎవరికి కనపడదు. బయట సముద్రం మీద పడవ వెళ్తూ ఉందంటే మేబీ దానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చూడగలరు, పడవ వస్తుంది లేకపోతే ఇంత దూరంలో ఉందని కొంచెం చూడగలరు. కానీ సబ్మెరీన్ని ఎవడు చూడలేడు, అవునా? నువ్వు క్రాస్ ఓవర్ అయ్యేటప్పుడు ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు నీ పడవని సబ్మెరీన్ లాగా మారుస్తాడు. మార్చి నువ్వు కొంత ముందుకెళ్ళి చూసిన తర్వాత దీన్ని నేను దాటొచ్చానా, దీన్ని నేను జయించానా, ఇది నా ద్వారా దేవుడు చేశాడా? ఎందుకో తెలుసా? నువ్వు పడవలో మాత్రమే లేవు, దేవుడు దాని డైమెన్షన్ని షిఫ్ట్ చేశాడు. ఆత్మీయ కోణంలో దేవుడు ఆ పడవను ఏం చేశాడంటే సబ్మెరీన్గా మార్చి జలముల్లో గుండా అవి నీ మీద పొర్లి పారకుండా, అవి నేను ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా ఆయన తీసుకెళ్ళాడు. ఈ రాత్రి కొంతమందికి ఒక స్మూత్ ట్రాన్సిషన్ జరగబోతా ఉంది. నీ ఫైనాన్సెస్లో ఒక స్మూత్ ట్రాన్సిషన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు వాగ్దానం చేసిన సమృద్ధిలోకి నువ్వు స్మూత్గా ట్రాన్సిట్ అవుదుగాక. హల్లెలూయా. లాస్ట్ 6 monthsలో నేను మాట్లాడిన దానికంటే ఈరోజు నేను ఏం మాట్లాడుతున్నా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ టైమ్ ఫర్ క్రాస్ ఓవర్. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు తెలుసా? దా అద్దరికి వెళ్దాం, దా. చిన్న వాటిని చూసి భయపడుతున్నావా? తుఫాన్ వచ్చినప్పుడు పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? తుఫాన్ పైగా ఎగిరి వెళ్తుంది. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? పక్షిరాజు వెళ్ళే హైట్కి కొన్నిసార్లు తుఫాన్లు కూడా ఏం చేయలేవు. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు. హల్లెలూయా. మీ పక్కన వ్యక్తితో చెప్పు, దేవుడు నిన్ను తుఫాన్లు గెలవటానికి ఆయన నిన్ను డిజైన్ చేశాడు. ఎంతమంది నాతో ఉన్నారు? యెషయా 46లోకి వెళ్దాం. మీ అందరికి తెలిసిన బాగా ఇది ఒకటి చెప్పి నేను ముగిద్దాం అని అనుకుంటున్నా. ఓకే, యెషయా 46 అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలిచినని 46:10 నా చిత్తమంతయు నెరవేర్చుకునేది నన్ను చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను. యాంప్లిఫైడ్ క్లాసిక్లో వేస్తాం. డిక్లేరింగ్ ద ఎండ్ అండ్ ద రిజల్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ యెట్ డన్, సేయింగ్ my counsel shall stand, I will do all my pleasure and purpose. Declaring the end and the result from the beginning. ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే ఆయనంట ఒక అంతాన్ని, ఆ అంతంలో వచ్చే ఫలితాన్ని ఆయన ముందుగానే డిక్లేర్ చేస్తాడంట. దేవునికి ఉన్న బ్యూటీ అది, దేవునికి ఉన్న గ్లోరీ అది. హలో,
దేవుడు అబ్రాహాం చూసేమన్నాడు, నీకు పిల్లలు లేరు కదా, సరే అట్లా ఉన్న అనలా. దేవుడు అబ్రాహాం చూసేమన్నాడు, నువ్వు జనములకు తండ్రి, యు ఆర్ ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, అబ్రాహాము వెళ్ళాల్సిన ప్రయాణంలో ఆయన చివరికి వెళ్ళిపోయి, ముందుకు వెళ్ళిపోయి అక్కడ నిలబడి చూస్తున్నాడు. అబ్రాహాము, సంతానం లేకుండా నువ్వు ఉన్నావు కదా, కానీ నీ లైఫ్లో ఒక పాయింట్ ఉంది, ఒక క్లైమాక్స్ ఉంది, అద్దరికి చేరే ఒక స్థితి ఉంది. ఆ స్థితిలో నువ్వు సంతానం లేనటువంటి తండ్రివి కాదు, నువ్వు అనేక జనములకు, ఇంగ్లీష్ ఏమంటే ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అనేక దేశములకు నువ్వు తండ్రి. దేవుడు అబ్రహాం లైఫ్లో ఒక పాయింట్లోకి వెళ్ళి చూడటం మొదలుపెట్టాడు. దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు కూడా నీ పాయింట్, ఆ క్లైమాక్స్ పాయింట్లోకి వెళ్ళాడు దేవుడు. అంతంలోకి ఆయన వచ్చి ఆదిలో ఉన్న నిన్ను నువ్వు పిలుస్తున్నాడంట. ఇదిగో నీకు ఇది జరగబోతుంది, నీ అంతం ఇలా ఉండబోతుంది, నీ ఫలితాన్ని చూడబోతున్నావు. ఆయన అంతంలోకి వచ్చి నీ ఆదిలో ఉన్న స్థితిలోకి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆ మార్గం గుండా నడిచి వెళ్ళినవాడు. కొంతమంది అంటారు కదా, నా ఫ్యూచర్ ఏంటో తెలియదండి, వైరస్లు వచ్చేస్తున్నాయండి, రోగాలు వచ్చేస్తున్నాయండి, పిల్లల్ని నేను ఎట్లా చూసుకుంటానో తెలియదండి, బిజినెస్ అంతా పోయిందండి, లైఫ్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో, దేవుడు ఆల్రెడీ ఎండింగ్ పాయింట్కి వెళ్ళాడు నీ లైఫ్లో. దేవుడు ఆల్రెడీ అద్దరికి వెళ్ళాడు. హీఈస్ ఎ స్పిరిట్. ఆయన ఒక ఆత్మ అయి ఉన్నాడు, ఆయన మనిషి మాత్రమే కాదు. హలో, ఆయన ఆత్మరూపిగా ఆయన అద్దరికి వచ్చి నీ స్టార్టింగ్ పాయింట్లో నుండి మాట్లాడుతున్నాడు. రా, ఈ బిజినెస్ చేయి, దా, నీ స్వస్థత తీసుకో, దా, క్యాన్సర్ని జయించు, దా, ఈ రోగంలో నుండి బయటికి రా, హల్లెలూయా, దా, ఈ ప్రాజెక్ట్ చేయి, హల్లెలూయా. జకరియా 4లో దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు. ఏ చేతులైతే ఈ మందిరానికి పునాది వేసిందో అదే చేతుడు ఆ కార్యాన్ని ముగిస్తుందంట. జీవితంలో ఏదైతే స్టార్ట్ చేశాడో దేవుడు, నిన్ను నిలబెట్టి, నిన్ను నుంచోబెట్టి అదే కార్యాన్ని ఆయన ముగిస్తాడు. దెర్ ఇస్ అ ఫినిషింగ్ అనాయింటింగ్ టు ఎవ్రీ సైడ్ ఆఫ్ ద స్టోరీ. హల్లెలూయా. కొన్నిసార్లు నా లైఫ్లో 5 years, 10 years, 20 years విశ్వాసంలో ఎదగకుండా నేను వెనకబడిపోయాను అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నువ్వు అడుగులేయటం మొదలు పెడితే అద్దరికి తీసుకెళ్ళటం ఆయనకి తెలుసు. ప్రతిసారి నీ స్టోరీని వేరే వాళ్ళ స్టోరీతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడు 20 ఏళ్ళకే మిలియనీర్ అయ్యాడు, 30 ఏళ్ళకే వాడు అన్ని అంతస్తులు కట్టాడు, ఏం అవసరంలా. నీ స్టోరీ వేరు. నీ పక్కన వ్యక్తి వైపు చూసి చెప్పు, నా స్టోరీ వేరు. దేవుడు నన్ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. దేవుడు నా కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు అవి ఎవరు తీసుకోలేరు, అవి ఎప్పటికీ నాయే. హల్లెలూయా. ఒకసారి ఒక రీసెర్చ్ చేశారు పెద్ద పెద్ద సైంటిస్టులు, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక రీసెర్చ్ చేశారు. ఈ భూమిలో అంట దేవుడు సమస్తాన్ని పెట్టాడంట. ఈ భూమి మీద ఉన్న ఇప్పుడు 750 కోట్ల మంది ఉన్నారా, 800 కోట్లు వచ్చారా, నాకు తెలియదు ఎంత ఉన్నారు, మేబీ 750 కోట్లు అనుకుందాం. ఇంతమంది అంట ప్రతి ఒక్కరూ మిలియనీర్ అవటానికి దేవుడు భూమి మీద నిధులు పెట్టాడంట. దేవుడు ఎట్లా డిజైన్ చేశాడు తెలుసా? నువ్వు పక్కింటోడు 4 స్టేర్లు ఎత్తే నువ్వు అసూయపడి ఉన్న పవర్ అంతా దించేసుకోవాల్సిన అవసరం లేదు. నీకుంది. నీ పక్కన వ్యక్తి చెప్పు, నీకుంది. కొంతమంది ఏదేదో ఊహిస్తున్నారు, అది కూడా ఉంది. హల్లెలూయా. ఎందుకని దేవుడు నీకు దాన్ని సిద్ధపరిచాడు. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకొని అక్కడ సమృద్ధి కలిగిన ఆ చోటులోకి నువ్వు వచ్చి అక్కడ అనేక మందిని నువ్వు బ్లెస్ చేయబోతావు అన్నా. హల్లెలూయా. ఇల్లు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవునితో చెప్పు, ప్రభా నాకు ఇల్లు ఒకటే వద్దు ప్రభా, నేను ఎవరికైనా ఇల్లు కట్టిస్తా అని చెప్పు, దేవుడు తొందరగా ఇస్తాడు. ఏం తెలుసుకోవాలి? అట్లా నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే, నీ హృదయం సరిగా ఉంటే దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. నీ ప్రతి ఆశీర్వాదం కూడా అక్కడ నువ్వు ఆగిపోవటానికి కాదు, అక్కడ నుండి నువ్వు ఎక్స్పోనెన్షియల్గా మల్టిప్లై అనేక మందిని ఆశీర్వదించడానికి, ఆయన రాజ్యాన్ని నువ్వు కట్టడానికి. హల్లెలూయా. ఎంతమంది క్రాస్ ఓవర్ అవుతా ఉన్నారు ఈ నైట్? హల్లెలూయా. కొంతమంది ఈ రాత్రి మీ ఫైనాన్సెస్లో క్రాస్ ఓవర్ అవుతా ఉన్నారు. కొంతమంది మీ ప్రాపర్టీస్ విషయంలో క్రాస్ ఓవర్ అవుతా ఉన్నారు.
కొంతమంది మీ బిజినెస్ విషయంలో క్రాస్ ఓవర్ అవుతా ఉన్నారు. లెట్ దేర్ బి ఎ క్రాస్ ఓవర్ టు నైట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కమ్ ఆన్, జస్ట్ లేచి నిలబడదాం.